వెయ్యి ఎలకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిందని సామెత ఉంది. మన విజయసాయిరెడ్డి గారికి అది కరెక్ట్గా సరిపోతుంది. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నానని ప్రకటించిన రోజున ఆయన ఎక్స్లో పోస్ట్ ద్వారా పలికిన పలుకులు మామూలు పలుకులు కావు, కలకండ పలుకులు. వెయ్యి ఎలకలను తిన్న పిల్లి కాదు, దాని జేజి కూడా విజయసాయికి సరిపోలదు. చంద్రబాబుతో కానీ ఆయన కుటుంబంతో కానీ వ్యక్తిగత విభేదాలు అవి లేవట, లేకపోయి ఉండొచ్చు. ఉన్నదల్లా రాజకీయపరమైన విభేదాలన్నట్టు. ఇక పవన్ కళ్యాణ్తో అయితే జన్మజన్మల స్నేహం అట. మనకెవరికి తెలియకుండా అంత ఎప్పుడు ప్రేమించుకున్నారో మరి. విజయసాయిరెడ్డి శేష జీవితం అంతా వ్యవసాయంలో గడపటమేనట. సేద్యం మీద విజయసాయికి అంత ఇష్టం అంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఊహకే కాస్త ఇబ్బందిగా ఉంది. సేద్యాన్ని పొలాన్ని ప్రేమించే మనుషులు విజయసాయిలాగా ప్రవర్తించగలరా? పోన్లేండి, వ్యవసాయమో ఇంకో రకమైన ఫలసాయమో ఆయన ఇష్టం. కానీ చంద్రబాబుతో వ్యక్తిగత వైరం లేకపోతే మరి ట్విట్టర్లో అంత నీతిబాహ్యంగా, అంత నేలబారుగా, అంత మురికిగా ఆయనపై దుమ్మెత్తిపోశారు ఎందుకో? అధికారంలో ఉండగా చంద్రబాబు సహా రాజకీయ ప్రత్యర్థులపై విజయసాయి చేసిన విమర్శను ఎవరైనా విమర్శ అంటారా? రాజకీయ విమర్శ అంటారా? బకెట్తో తెచ్చి బుర్ర జల్లడం కాదు. విజయసాయి విద్యాధికుడు, రాజకీయాల్లోకి రాకముందు ఆడిటర్ వృత్తిలో ఉన్న వ్యక్తి. కాసేపు అవినీతి సంగతి పక్కన పెడదాం. అవినీతి పనులు చేసిన సాటి మనుషులతో హుందాగా, సభ్యతగా ఉండొచ్చు కదా. జగన్తో విజయసాయితో పోల్చలేమేమో కానీ చాలామంది రాజకీయ నాయకులు అవినీతి పరులే. వారందరూ రాజకీయ ఆ సంవాదం సందర్భంగా విజయసాయిలాగా సోషల్ మీడియాను దుర్గంధంతో నింపేశారా? లేదు. విజయసాయి పదే పదే చేసిన మరో చెడ్డ పని ఏమిటంటే ఎదుటివారి కులం ప్రస్తావించి విమర్శించడం, చిన్నబుచ్చడం. ఆఖరికి తనను ప్రశ్నించే జర్నలిస్టులతో కూడా అలానే ప్రవర్తించారు. పేరు చివరి కులం లేని వారి కులం తెలుసుకుని ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ పేరు పెట్టి పిలిచేవారు. ఇది చెడ్డతనానికి పరాకాష్ట కాదు. తన ప్రియమిత్రుడని విజయసాయి ఇప్పుడు అంటున్నారు చూడండి పవన్ కళ్యాణ్ గురించి. ఆ ప్రియమిత్రుడిని కూడా ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడారు. పదే పదే పని పాట లేకుండా ప్యాకేజ్ స్టారని పిలిచారు. ఇప్పుడేమో నీతి వాక్యాలు వల్లిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులనే కాదు, రామోజీరావు లాంటి వారిని కూడా అత్యంత జుగుప్సాకరంగా తోలనాడారు. బూతులు తిట్టేవాళ్ళని పక్కన పెడితే పబ్లిక్ డిస్కోర్స్ను, రాజకీయ సంవాదాన్ని విజయసాయిరెడ్డి అంత కలుషితం చేసిన రాజకీయ నాయకుడు మరొకరు కనపడరు మనకు. ఆత్మవిమర్శ అన్నది ఆయనకు లేదని మనం అనుకోవాలి, లేదని అనుకోవాలి. ఎందుకంటే రాజీనామా గురించి అంత పెద్ద పోస్ట్ పెట్టారు కదా ఎక్స్లో. ఎప్పుడన్నా పరుషంగా మాట్లాడి ఎవరి మనసును నొప్పించుంటే అందుకు శాంతవ్యుడిని అని అందులో చివరిని ఒక ముక్క తగిలిస్తే బాగుండేది కదా, కానీ పెట్టలేదు. నిజానికి విజయసాయి లాంటి వ్యక్తి నుంచి అది ఆశించలేము. ఇక విజయసాయి రాజీనామా వెనుకల కారణాలపై పెద్ద చర్చ జరుగుతోంది రాష్ట్రంలో. రకరకాల ఊహాగానాలు ఏర్పడుతున్నాయి. జగన్ దగ్గర ఆయన హవా తగ్గిపోయిన కారణంగా విజయసాయి తప్పుకుంటున్నారని కొందరు అంటున్నారు. జగన్ విజయసాయిని అంతకు ముందులాగా దగ్గరికి తీయకపోవడం నిజమే, దూరం పెరిగిన మాట నిజమే. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి మధ్య ఆధిపత్య పోరులో సజ్జలది పైచేయి అయింది. ప్రభుత్వంలో ఉండగానే, ఆ పార్టీ ప్రభుత్వంలో ఉండగానే అయింది. ఇప్పుడు కూడా అంతే. రాజీనామాకు అది తోడ్పడి ఉండొచ్చు కానీ రాజీనామాకు అది ప్రోద్బలం అయితే కాదు. ప్రోద్బలం ఢిల్లీలోని బీజేపీ నేతల నుంచి వచ్చిందని, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఇదంతా హోంమంత్రి అమిత్ షా చాతుర్యం అని కొన్ని వర్గాలు అంటున్నాయి. 3 ఏళ్ల పదవీ కాలం మిగిలి ఉండగా విజయసాయి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే రాజీనామా చేయించిందే దానికోసం అన్నది ఆ వర్గాల అంచనా, భోగట్ట. నిజానికి వైసీపీ నాయకత్వం కానీ విజయసాయి కానీ బీజేపీకి పూర్తి అనుకూలం, వ్యతిరేకమే కాదు. అయినా కానీ ఆయనతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయించారంటే ఎవరినన్నా వెంటనే రాజ్యసభ పంపాల్సిన అవసరం వచ్చిందేమో. అంత అవసరంగా రాజ్యసభ పంపాల్సిన రాజకీయ అగత్యం ఏమొచ్చిందో ప్రస్తుతానికి మనకి తెలియదు. ఇక్కడ కూడా కొన్ని ఊహాగానాలు వినపడుతున్నాయి. కానీ మరి గాలిలోంచి పేర్లు బయటికి తీసి స్ప్రెడ్ చేయడం, వ్యాప్తి చేయడం కరెక్ట్ కాదు. ఒక్క మాట అయితే చెప్పచ్చు, బీజేపీ నేతల వ్యూహం ఇప్పుడెలా కనపడినా చివరికి ఆ పార్టీని బలపరచడం, దాని స్పేస్ పెంచుకోవడం లక్ష్యంగా పన్నే పన్నాగాలు మాత్రమే అని చెప్పచ్చు. విజయసాయి రాజీనామా ఫలితంగా కేసుల విషయంలో జగన్ ఇబ్బందిలో పడతాడని కొందరు టీడీపీ నాయకులు అంటున్నారు. ఆయన ఎప్రూవర్గా మారతాడని అంటున్నారు. అది జరిగే అవకాశం మాత్రం చాలా తక్కువ, మినిమల్. ఎందుకంటే అదే జరిగితే వైసీపీ ఫినిష్ అయిపోతుంది. ప్రస్తుతానికి అది బీజేపీ నేతలు కూడా కోరుకోవడం లేదు. ఏపీ రాజకీయాల్లో వైసీపీ స్పేస్లో వైసీపీ అలాగే కొనసాగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. దానికి తోడు జగన్కు వ్యతిరేకంగా వెళ్ళేంత సాహసం విజయసాయి చేస్తారా? రాజీనామాలు పర్వాలేదు, తప్పలేదు అని చెప్పుకోవచ్చు. మరి అంత పెద్ద అవినీతి కేసులు ఎదురు తిరగడం అంటే చిన్న విషయం కాదు కదా. విజయసాయి ఏమైనా కావచ్చు కానీ తెలివి తక్కువవాడు మాత్రం కాదు.